I have always prayed for someone who shares my faith, my passion for serving God. Being a doctor, I knew that my heart needed someone who understands the calling to care for others. బంధమా నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం నీ వడిలో జీవితం ధన్యము కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించెదను బంధమా నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం కడవరకు కాయుమయా నీ కృపలో కాయుమయా వందనం వందనం దేవా వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా వందనం వందనం కడవరకు కాయుమయా నీ కృపలో కాయుమయా నేను ఆశీర్వదింతును ఆశీర్వదించదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను నిన్ను ఆశీర్వదింతును ఆశీర్వదించదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. దేవుడు నా ప్రార్థనని ఇలా ఆన్సర్ చేస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్లో ఎలాంటి అమ్మాయిని కోరుకున్నానో అలాంటి అమ్మాయిని నా లైఫ్ పార్ట్నర్ ఇచ్చినాను. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నిన్ను కలిసిన తర్వాతే ఇది దేవుని చిత్తం అని నాకు అర్థమైంది. ఎందుకంటే గాడ్లీ ఉమెన్ డెడికేటెడ్ టువర్డ్స్ ప్రొఫెషన్ నీలో చూసి ఇంకా ఎక్కువ ఇష్టపడ్డాను. నేను ఆశీర్వదింతును ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతును అభివృద్ధి చేసేదను. నా ఒపీనియన్లో మ్యారేజ్ ఈజ్ ద సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ లార్డ్ అండ్ మై సేవియర్. అండ్ నేను నా మ్యారేజ్ గురించి నా ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ నుండి నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను. సో ఫర్ మై ఫ్యూచర్ హస్బెండ్. సో నాకంటూ ఏంటంటే నేను ఇప్పుడు 3 ప్రేయర్ పాయింట్స్ పెట్టుకునేదాన్ని. ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించాలి, సంతోషపెట్టాలి, అదేవిధంగా దేవుని నామం మనం పరిచే విధంగా ఉండాలి అండ్ దేవుని పనిలో ఉండాలి. అండ్ ఇంకొకటి నా సంఘం దైవజనులకు వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి. అండ్ మీ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చాక ఈ 3 కూడా నేను మీలో చూశాను. అండ్ మోర్ ఓవర్ నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే అదర్ పర్సన్ నేను ఎక్స్పెక్ట్ చేసి నా హస్బెండ్లో ఉండాల్సింది. సో ఒబీడియంట్గా ఉండాలి దేవునికి, పేరెంట్స్కి, అది ఆబ్వియస్గా మీలో చూశాను. అండ్ యేసయ్య యొక్క పోలికను నేను మీలో చూశాను. అండ్ దట్ లెడ్ మీ టువర్డ్స్ యూ అండ్ ఐ హావ్ సీన్ దట్ క్రైస్ట్ నేచర్ ఇన్ యూ. దేవుని యేసయ్య యొక్క పోలిక నేను మీలో చూశాను. అండ్ అన్నిటికంటే నా తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినప్పుడు.